హాయ్ అండ్ హలో ఎవ్రీవన్. దిస్ ఈజ్ మహేష్. ఈరోజు మనం యావరేజెస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ గ్రూప్ డికి సంబంధించిన క్లాసెస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ పెయిడ్ కోర్స్ గురించి చాలా మెంబర్స్ అడుగుతున్నారు. చాలా మెంబర్స్ మెసేజెస్ అయితే చేస్తున్నారు. టైం ఉండకపోవడం వల్ల రిప్లై అయితే ఇవ్వట్లేదు. సో ఎవరైతే బై చేయాలి అనుకుంటారో వాళ్ళకి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. చూడండి, 185 ప్లస్ వీడియోస్ అయితే మీకు అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 0 to హీరో లెవెల్లో చెప్పడం జరుగుతుంది. వ్యాలిడిటీ వచ్చేసరికి 4 months వ్యాలిడిటీ. అండ్ మీకు డాటా ఇంటర్నెట్ అనేది అవైలబుల్గా ఉంటేనే వీడియోస్ అనేది చూసుకోవచ్చు. అది కూడా 4 months మాత్రమే. ఈ 4 నెలల్లో మీరు ఎన్నిసార్లు చూసినా మాకు అభ్యంతరం లేదు. అండ్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి 700 అయితే కాస్ట్ ఉండడం జరుగుతుంది. ఎవరైతే బై చేయాలి అనుకుంటారో ఈ నంబర్కి ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి దాన్ని వాట్సాప్లో సెండ్ చేయండి. మేము మీకు 24 అవర్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. వీడియోస్ అనేది కంప్లీట్గా ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. 4 months వరకు మీరు చూసుకోవచ్చు. అండ్ కోర్స్ అనేది తెలుగు మీడియంలోనే అవైలబుల్గా ఉంది. ఇది డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి. సో చూడండి, ప్యాటర్న్ నంబర్ ఏ. సో ఫస్ట్ ఏం చెప్తాను అంటే డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇక్కడ నుంచి చాలా ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. చాలా సింపుల్గా చెప్తాను చూడండి. డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ నంబరు ఆ తర్వాత లాస్ట్ నంబరు బై 2 చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇది వెరీ 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 సింపుల్. యావరేజ్ యొక్క ఫార్ములా ఎప్పుడు అంటే, ఫార్ములా కూడా కాదు, ఇది ట్రిక్ లాగా అనమాట. ఎప్పుడు అంటే ఎప్పుడైతే డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుందో అప్పుడు ఈ ఫార్ములాని మనం దీన్ని యూజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో చూడండి, టైప్స్ కూడా నేను ఇక్కడే చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ న్యాచురల్ నంబర్స్ మీద అడగడం జరుగుతుంది. న్యాచురల్ నంబర్స్ అంటే మీ అందరికీ తెలుసు, 1తో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 1, 2, 3 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఈవెన్ నంబర్స్ మీద కూడా అడగడం జరుగుతుంది. ఈవెన్ నంబర్స్. సో ఈవెన్ నంబర్స్ అంటే 2, 4, 6, 8 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉండడం జరుగుతుంది. తర్వాత ఆడ్ నంబర్ మీద కూడా అడగడం జరుగుతుంది. ఆడ్ నంబర్ మీద కూడా మనకి ఆడ్ నంబర్స్ అంటే 1, 3, 5, 7. సో చూడండి, ఇంగ్లీష్లో కూడా చెప్పడం జరుగుతుంది. న్యాచురల్ నంబర్స్ అంటే సహజ సంఖ్యలు, ఈవెన్ నంబర్స్ అంటే సరి సంఖ్యలు, అండ్ ఆడ్ నంబర్స్ అంటే బేసి సంఖ్యలు. ఎవరైనా తెలియకపోతే రాసుకోండి. సో ఓకే, ఇక్కడ నేను క్వశ్చన్ అనేది చెప్తాను చూడండి. ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ చూడండి. 1 నుంచి 500 వరకు గల 500 వరకు గల సహజ సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఒకటో క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ ఇక్కడ కూడా అదే, 1 నుండి 500 వరకు గల ఇక్కడ ఏమడుగుతాడంటే ఈవెన్ నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతాడు. ఈవెన్ నంబర్స్ యొక్క యావరేజ్. అండ్ ఆ తర్వాత చూసుకోండి, 1 నుంచి 500 వరకు గల ఆడ్ నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతుంటాడు. చూడండి, ఈ 3 డిఫరెన్స్ అయితే నేను చెప్పడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. చూడండి, 5 minutes మీరు కాన్సన్ట్రేట్ చూసినట్లయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ చూడండి, సో న్యాచురల్ నంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 1, 2, 3 అప్ టు ఇన్ఫినిటీ. 500 కూడా ఉంటుంది కాబట్టి 500 వరకు అన్నాడు కాబట్టి 500 రాసుకుంటున్నాను. చూడండి, సో నేను ఏం చెప్పడం జరిగింది, డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంది. డిఫరెన్స్ ఈక్వల్ అంటే ఏంటి, ఇక్కడ వీటి మధ్య డిఫరెన్స్ ఒకటే ఉంటుంది, వీటి మధ్య డిఫరెన్స్ ఒకటే ఉంటుంది. అంటే ప్రతి 2 అంకెల మధ్య డిఫరెన్స్ అనేది ఒకటే ఉంది కాబట్టి డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంది. కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏంది 1, లాస్ట్ టర్మ్ ఏంది 500. సో చూసుకోండి, ఇప్పుడు 1 ప్లస్ 500 బై 2. ఇక్కడ చూడండి 501/2. 501/2 అంటే 250.5 అనమాట. ఆన్సర్ అనేది ఇంత. సో చూసుకోండి, క్లారిటీగా మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈవెన్ నంబర్స్ అన్నారు. ఇక్కడ 1 నుంచి 500 వరకు అన్నాడు. 1 అనేది ఈవెన్ నంబర్ అంటే కాదు. 1 అనేది ఇక్కడ కూడా సేమ్ చూడండి, ఈవెన్ అడిగాడు. ఇక్కడ న్యాచురల్ అడిగాడు. సో ఈవెన్ అంటే 2తో స్టార్ట్ అవుతాయి. 1 అనేది ఈవెన్ నంబర్ కాదు కాబట్టి 2తో స్టార్ట్ అవుతాయి. 2, 4, 6 అప్ టు ఇన్ఫినిటీ 500. 500 అనేది ఈవెన్ నంబర్ అంటే అవును, ఎందుకంటే 0 వచ్చింది కాబట్టి. సో 0 ఉన్నా, 2 ఉన్నా, 4 ఉన్నా, 8 ఉన్నా, ఇక్కడ చివరిగా ఏమున్నా సరే ఈవెన్ నంబరే, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ నంబర్ అయింది 2, ఇక్కడ లాస్ట్ నంబర్ అయింది ఇక్కడ 500. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది ఈక్వల్, ఎందుకంటే 2 డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ అనేది 2 ఉంటుంది కాబట్టి డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం సేమ్ గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ నంబర్ ఎంత 2, అండ్ ఇక్కడ లాస్ట్ నంబర్ ఎంత 500. ఇప్పుడు చూడండి బై 2, ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 502. 502/2 అంటే మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే
251 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆడ్ నంబర్స్ విషయానికి వచ్చేసరికి చూడండి. ఆడ్ నంబర్స్ అన్నాడు. ఒకటి ఆడ్ నంబరే ఓకే. ఆ తర్వాత 2 కాదు 3. ఆ తర్వాత ఇన్ఫినిటీ 500 అయితే కాదు. 500 కానప్పుడు 500 కంటే తక్కువ తీసుకుంటాం. 499 అవు కాబట్టి 499 తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోండి ఆడ్ నంబర్స్ ఈ 4 గుర్తుంటే చివరగా దీంట్లో ఏది వచ్చినా సరే అది ఆడ్ నంబర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో 500 కాబట్టి కాదు కాబట్టి 499 తీసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆడ్ నెంబర్ వచ్చేసరికి 1, లాస్ట్ ఆడ్ నెంబర్ వచ్చేసరికి 499. 500 కాదు ఎందుకంటే ఆడ్ నెంబర్ కాదు కాబట్టి తీసుకోము. ఇక్కడ చూడండి వీటి మధ్య కూడా డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంది కదా. డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్ గా ఏం తీసుకుంటాం, ఫస్ట్ నెంబర్ 1, లాస్ట్ నెంబర్ ఎంత 499. 500 కాదు ఇక్కడ ఎందుకంటే 500 ఆడ్ నెంబర్ కాదు కాబట్టి బై 2. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 500/2 అంటే మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 250 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. సో చూసుకోండి ఈ విధంగా అనమాట. ఎప్పుడైనా సరే డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ లో చేయండి, మీకు చాలా సింపుల్ గా ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇది బేసిక్ మాత్రమే. ఇది చూడండి ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ అయినా సరే డిఫరెన్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు గుర్తుంచుకోండి, డిఫరెన్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ బై 2 చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఆన్సర్ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ అదే విధంగా షేర్ చేయండి. ఎక్కువ మంది రెస్పాన్స్ వచ్చినట్లయితే మీకు మంచి క్లాసెస్ అయితే అందించడం జరుగుతుంది అండ్ దాని ద్వారా మీరు క్రాక్ చేయడానికి చాలా సింపుల్ గా అయితే క్రాక్ చేయొచ్చు. అండ్ పెయిడ్ కోర్స్ లో కూడా చాలా సింపుల్ గా అండ్ చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా బై చేయాలి అనుకుంటే బై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి నెక్స్ట్ చూడండి ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్ చూద్దాం. మనం ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడో వాటి గురించి చూద్దాం. డిఫరెన్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు సో 0 to హీరో లెవెల్లో వెళ్తాను. ఇక్కడ కూడా సింపుల్ నుంచి డిఫికల్ట్ లెవెల్లో వెళ్తాను. సింపుల్ క్వశ్చన్స్ అయితే ఫస్ట్ చూద్దాం. ఇంతకుముందు ఎగ్జామ్స్ లో అడిగిన ఇవన్నీ కూడా రైల్వేస్ లో. సో చూడండి ఇంతకుముందు ఏమడిగాడంటే 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యల యావరేజ్ ఎంత అని చెప్పేసి అడిగాడు. న్యాచురల్ నంబర్స్ యావరేజ్ అడిగాడు. న్యాచురల్ నంబర్స్ యావరేజ్ అడిగాడు. సో ఇక్కడ డిఫరెన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. ఏదంటే a+n-1 ఏపీలో ఉంటుంది కాబట్టి ఇది కూడా చేయొచ్చు. బట్ ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. అన్నిటికీ అప్లికేబుల్ కూడా అవ్వడం చాలా కష్టం కాబట్టి సో చూసుకోండి దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అండ్ ఎవర్ గ్రీన్ మెథడ్ అని కూడా చెప్పొచ్చు. నేచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 1, 2, 3 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి కాబట్టి 100 వరకే అన్నాడు కాబట్టి 100 తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ సో చూసుకోండి 101 అవుతుంది ఎందుకంటే 1 + 100 అంటే 101 అవుతుంది. బై 2 అంటే ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 50.5 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. సో ఇది ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్స్ అన్ని చెప్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ చూడండి సో 100 వరకు ఉండే సరి సంఖ్యల యావరేజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ సరి సంఖ్యల యావరేజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూడండి 2తో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, తర్వాత 4, తర్వాత 6, తర్వాత 100 కూడా మన సరి సంఖ్య కాబట్టి ఈవెన్ నంబరే కాబట్టి తెలియని వాళ్ళకి ఈవెన్ నంబర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈవెన్ నంబరే కాబట్టి 100 తీసుకున్నాను. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 102 రావడం జరుగుతుంది ఎందుకంటే 2 + 100 అంటే 102 రావడం జరుగుతుంది. బై 2 అంటే ఇక్కడ చూసుకోండి 51 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. ఆ తర్వాత చూడండి ఇంతకు ముందు వచ్చిన సేమ్ క్వశ్చన్ ఇక్కడ నంబర్స్ డిఫరెన్స్ ఇస్తాడనమాట. 200 వరకు ఉండే సో 200 వరకు ఉండే బేసి సంఖ్యల యావరేజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. బేసి సంఖ్యలు అంటే ఆడ్ నంబర్స్ అనమాట. సో 1 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, 1, 3, 5 అప్ టు ఇక్కడ చూసుకోండి 200 అనేది ఆడ్ నంబర్ కాదు కాబట్టి 199 తీసుకుంటాం. 199 అవును ఇక్కడ 1 ప్లస్ ఆ తర్వాత 199 అంటే 200/2 అంటే ఎంత అంటే 100 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యావరేజ్ ఎంత అంటే ఈ విధంగా మనం చేయాలన్నమాట. నెక్స్ట్ చూద్దాం. చూడండి కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, కొంచెం డిఫరెంట్ గా అడుగుతారు. చూడండి 39 యొక్క 19 గుణిజాల యావరేజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. చూడండి యావరేజ్. సో 39 యొక్క 19 గుణిజాలు అంటే మల్టిపుల్ అనమాట. అంటే 39 యొక్క 19 వరకు మల్టిపుల్స్ చేస్తే వాటి యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే 39వ టేబుల్ రాయాలి. 39 ఒకట్ల 39 మనకు 39 ఏకం రాదు కాబట్టి ఈ విధంగా రాస్తున్నాను. 39 రెంట్ల అండ్ ఆ తర్వాత 39 మూడుల అండ్ ఆ తర్వాత ఎక్కడి వరకు రాయాలా ఈ విధంగా 39 × 19 మల్టిపుల్స్ అన్నారు కాబట్టి 19 వరకు రాయాలి. సో చూసుకోండి ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటుంది దీని మధ్య. ఎందుకు అంటే చూడండి 39 ఒకట్ల 39, 39 రెంట్ల 78. సో చూడండి వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఈక్వల్ గానే ఉంటుంది 39 అని. సో డిఫరెన్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇది, లాస్ట్ టర్మ్ వచ్చేసరికి ఇది. ఈ విధంగానే రాసుకోండి ఎక్కువ టేబుల్ ఇచ్చినప్పుడు చాలా సింపుల్ గా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 39 × 1 ఆ తర్వాత ప్లస్ ఇక్కడ లాస్ట్ టర్మ్ వచ్చేసరికి 39 × 19/2. సో చూడండి బై 2 రాస్తున్నాను. ఇక్కడ 39 ఉంది, ఇక్కడ 39 ఉంది, కామన్ తీయండి. సో చూసుకోండి కామన్ తీస్తే 39 అండ్ ఆ తర్వాత తీసుకోండి 1 + 19/2.
సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 39/20/2. ఇక్కడ చూసుకోండి 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 10 వస్తుంది. ఇప్పుడు 39 × 10 అంటే మనకి ఎంత రావడం జరుగుతుంది, 390 రావడం జరుగుతుంది. ఇదే మన ఆన్సర్. సో చూడండి షార్ట్ అండ్ స్వీట్గా చేయొచ్చు. 39 టేబుల్ కష్టమైనప్పటికీ కూడా మనం ఈ విధంగా రాసుకొని చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మల్టిప్లై చేయడం కూడా, క్యాలిక్యులేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గుణిస్తే మనకి చాలా టైం అయితే వేస్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇవంతా ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనకు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే. ఇది ఇంతకుముందు రావడం జరిగింది రైల్వేలో. సో ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. అండ్ ఏంటంటే కొంచెం టైం వేస్ట్ చేయడానికి కొంచెం క్రిటికల్ గా అడిగినట్లు అడుగుతుంటాడు. దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా సింపుల్ గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బట్ చాలా సింపుల్ గా ఉంటుంది. చెప్తాను చూడండి. 267 నుండి 572 వరకు 5 యొక్క గుణిజాల మొత్తం ఎంత, గుణిజాల యావరేజ్ ఎంత అని చెప్పేసి అడుగుతుంటాడు. మొత్తం అడిగినా కూడా చాలా సింపుల్ గా చేయొచ్చు మనం. ఇదైతే చూద్దాం చూడండి. సో ఫస్ట్ ఇక్కడ 267 572. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 5 యొక్క గుణిజాలు అన్నాడు. 5 యొక్క గుణిజాలు అంటే 5 యొక్క మల్టిప్లై అన్నమాట, మల్టిపుల్స్ అన్నమాట. సో ఇప్పుడు చూసుకోండి 5 1 5 2 ఉంటుంది. బట్ మనకి ఏం అడిగాడు, 267 అడిగాడు. 267 అనేది ఫస్ట్ 5 టేబుల్లో రాదు, 268 కూడా రాదు, 269 కూడా రాదు, 270 తోని స్టార్ట్ అవుతాయి. 270 తోని స్టార్ట్ అవుతాయి కాబట్టి 270 తోని తీసుకోవాలా. ఆ తర్వాత 275, ఆ తర్వాత 280, ఆ తర్వాత అప్ టు ఇక్కడ 572 వరకు అన్నాడు. 572 కూడా 5 టేబుల్లో రాదు. 5 టేబుల్లో రావాలంటే చివర 0 అని ఉండాలి, లేదంటే 5 అని ఉండాలి. ఇది మనకు తెలుసు. కాబట్టి ఆటోమేటిక్ ఏం చేస్తాం, 570 వస్తుంది. 571 కూడా రాదు, ఎందుకంటే 1 ఉన్నది కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంది 270, లాస్ట్ టర్మ్ ఏంది 570. ఇక్కడ చూడండి డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉన్నది 5 డిఫరెన్స్ అనేది 5 ఉంది. మల్టిపుల్ అంటే డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటుంది, గుర్తుంచుకోండి. మల్టిపుల్ అనగానే డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోండి ఫస్ట్ టర్మ్ 270, లాస్ట్ టర్మ్ 570, ఆ తర్వాత బై 2కి బై 2 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 0 0 0 అనమాట. ఇక్కడ 14 అంటే 4 చెత్తన 1, అక్కడ 8. సో చూసుకోండి 840/2 అనమాట. సో ఇక్కడ మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 420 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. డైరెక్ట్ చేసేయచ్చు. డైరెక్ట్ చూడగానే అసలు చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. మనం చేయడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. మీరు ఇంకో విధంగా కూడా చేయాలి అనుకుంటే చేయొచ్చు. a+n-1 × d అనేది. కాకపోతే అది కొంచెం డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది. అన్ని సందర్భాల్లో అప్లికేబుల్ అయితే అవ్వదు. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 చేసుకోండి. ఇది బేస్ చెప్పేసి చెప్తాను నేను. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. అండ్ ప్రతి ఒక్కరు వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ నా క్లాసెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ కూడా తెలియజేయండి. అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతమంది ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటే అంత ఎక్కువగా నేను మీకు క్లాసెస్ అయితే అందించడం జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంతకుముందు రావడం జరిగింది. సో చూడండి ఇక్కడ క్వశ్చన్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే జస్ట్ ఆ క్వశ్చన్ చూస్తే మీకు ఏంటంటే ఫియర్ కలగాలి, భయం కలగాలి, అంతే తప్ప ఆ క్వశ్చన్లో ఏమీ ఉండదు. చూద్దాం చూడండి. 222 నుంచి 250 వరకు, 250 వరకు కాదు, ఇక 222 నుంచి 250 మధ్య గల అని చెప్పేసి అంటుంటాడు. ఇక్కడ చూడండి బిట్వీన్ అని చెప్పేసి అంటుంటాడు ఇంగ్లీష్ వాళ్ళకి. బిట్వీన్, అక్కడ వరకు అన్నాడు, ఇక్కడ బిట్వీన్ అన్నాడు. క్వశ్చన్ ని క్లియర్ గా చదివినట్లయితే మనకు ఆన్సర్ అనేది చాలా సింపుల్ గా చెప్పొచ్చు. మధ్య గల సరి సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సరి సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే క్వశ్చన్ ని క్లారిటీగా చదవండి. ఇక్కడ బిట్వీన్ అన్నాడు, ఇంతకు ముందు వరకు అన్నాడు. మీరు చూడండి 222 సరి సంఖ్యలు అన్నాడు. 222 అనేది సరి సంఖ్యనే. సరి సంఖ్య అంటే ఏంటి, ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ అంటే చివరికి ఎంత ఉండాలా, 0 అని ఉండాలా, 2 అని ఉండాలా, 4 అని ఉండాలా, 6 అని ఉండాలా, 8 అని ఉండాలా. సో తెలుసు మనకి. సో ఇక్కడ 222, తర్వాత 224, ఆ తర్వాత 226. సో అప్ టు ఇక్కడ 250 అన్నాడు. 250 కూడా సరి సంఖ్యనే, ఎందుకంటే 0 ఉంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనం రాసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, మధ్య గల అన్నాడు. అంటే ఇది తీసుకోకూడదు, మధ్య గల అన్నప్పుడు ఇది తీసుకోకూడదు. ఎందుకంటే మధ్య గల అన్నాడు, ఇది తీసుకోవద్దు, ఇది తీసుకోవద్దు, అంటే వీటి మధ్యలో ఉండేవే తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఎంత ఉంటుంది, 248 ఉంటుంది మధ్యలో. సో ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ టర్మ్ ఎంత, 224. క్వశ్చన్ జాగ్రత్తగా చదివితే సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. లాస్ట్ టర్మ్ ఎంత అంటే 248/2 ఈక్వల్ టు, ఇక్కడ చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుంది, చాలా సింపుల్. ఇక్కడ చూడండి 12 అంటే ఇక్కడ 2 రావడం జరుగుతుంది. అండ్ చేతన 1 ఇచ్చామనుకో ఇక్కడ 7 రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 4 రావడం జరుగుతుంది. బై 2 ఇక్కడ మనం చేస్తే ఎంత రావడం జరుగుతుంది అంటే
సో ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ చేతన 1 ఉంటది కాబట్టి 6 అనమాట. 236 రావడం జరుగుతుంది. క్యాన్సిల్ చేసుకోండి. చాలా రోజుల నుంచి చాలా సింపుల్‌గా క్యాన్సిలైజేషన్ చేయడం చెప్పాను. అన్నీ చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే కష్టం. బేసిక్ వీడియోలో ఏ విధంగా కట్ చేయాలి. టైం అనేది చాలా తక్కువగా ఉంటది కాబట్టి టైం యూజ్ చేసుకోవాలనమాట. వీలైనంత షార్ట్ అండ్ స్వీట్‌గా రాయాలి. ఈ స్టెప్ కూడా రాయడానికి అవసరం లేదు. ఈ రెండిటిని కూడేసి డైరెక్ట్ ఈ విధంగా రాసేసుకొని బై 2 చేయాలనమాట. తర్వాత 472 రాసిన తర్వాత మనం క్యాన్సిల్ చేస్తూనే కాదు, డైరెక్ట్ మనకెళ్ళిపోవాలి. ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 1 ఉంటది కాబట్టి 6 ఈ విధంగా వెళ్ళిపోతే మనకు క్లారిటీ ఉంటదనమాట. అండ్ క్వెషన్ చూడండి. క్లారిటీ చదవండి. వరకు అంటాడు. తర్వాత ఏంటంటే మధ్య గల అంటాడు. మధ్య గల అన్నప్పుడు మధ్యలో తీసుకోవాలా. ఫస్ట్ టర్మ్ తీసుకోవద్దు, లాస్ట్ టర్మ్ తీసుకోవాలి. చూడండి, వరకు, మధ్య గల. సో ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది తెలుసుకోండి. అక్కడే ఉంది. క్వశ్చన్ క్లారిటీ చదవండి. అండ్ క్వశ్చన్ ఎప్పుడైతే క్లారిటీగా చదువుతామో ఆన్సర్ చేయడానికి ఆస్కారం అయితే ఉండడం జరుగుతుంది. సో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. ఆన్సర్ అయితే చాలా సింపుల్ గా చెప్తాను చూడండి. 8 వరుస సంఖ్యలు ఇవ్వబడ్డాయి. 8 వరుస సంఖ్యలు ఇవ్వబడ్డాయి. సీరియల్ నంబర్స్ అనమాట. 8 వరుస సంఖ్యలు ఇవ్వబడ్డాయి. సో చూడండి, 8 వరుస సంఖ్యల్లో మధ్యలోని రెండు సంఖ్యల యావరేజ్, మధ్యలోని రెండు సంఖ్యల యావరేజ్ 6 అయిన 8 సంఖ్యల మొత్తం. 8 సంఖ్యల మొత్తం. సో ఇక్కడ చూడండి, యావరేజ్ అడగలేదు, మొత్తం అడిగాడు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. మొత్తం అడిగాడు. మనకు తెలుసు. సో చూడండి, మనకి ఏం అడిగాడు? మొత్తం అడిగాడు. మనకేం తెలుసు? యావరేజ్ ఈక్వల్ టు సమ్, టోటల్ నంబర్స్ యొక్క సమ్ బై టోటల్ నంబర్స్ అనమాట. సో చూడండి, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఈ ఫార్ములా మనకి తెలుసు. సో ఇప్పుడు మనకి ఏమడిగాడు? సమ్ అడిగాడు, మొత్తం అడిగాడు. సో మొత్తం ఈక్వల్ టు ఏంటి అంటే ఈ సమ్ అడిగాడు కాబట్టి దీన్ని తీసుకెళ్ళాం అనుకో, యావరేజ్ ఇంటూ టోటల్ నంబర్స్ రావడం జరుగుతుంది కాబట్టి నంబర్స్. సో చూసుకోండి, టోటల్ నంబర్స్ షార్ట్ అండ్ స్వీట్ గా రాశాను నేను. సో మనకి సమ్ అడిగాడు కాబట్టి ఈ విధంగా మనం ఫార్ములా రాసుకోవడం జరిగింది. ఈ ఫార్ములా అయితే అందరికి తెలుసు. దీని నుంచే డెరైవ్ చేశాను ఇది మనం. సో చూసుకోండి, సమ్ ఇవ్వడం జరిగింది. మనకి సమ్ అయితే తెలియదు. ఓకే, యావరేజ్ కూడా తెలియదు. 8 సంఖ్యల యొక్క యావరేజ్ కూడా మనకు తెలియదు. ఓకే, యావరేజ్ అదే విధంగా ఉంచుదాం. అండ్ ఆ తర్వాత ఇంటూ టోటల్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి కాబట్టి ఇక్కడ డైరెక్ట్ 8 రాస్తున్నాను. మనకి యావరేజ్ తెలిస్తే ఆన్సర్ అనేది ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఇది ఒక్కటి ఫిల్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టు కదా. ఇప్పుడు చేద్దాం చూడండి. 8 వరుస సంఖ్యలు అన్నాడు. 8 వరుస సంఖ్యలు అంటే ఇది చూసుకోండి, 1వ సంఖ్య, అండ్ ఇది 2వ సంఖ్య, ఇది 3వ సంఖ్య, ఇది 4వ సంఖ్య, ఇది 5వ సంఖ్య, ఇది 6వ సంఖ్య, ఇది 7వ సంఖ్య, ఇది 8వ సంఖ్య. 8 సంఖ్యలు అన్నాడు. 8 అన్నాడు కాబట్టి సగం సగం తీసేయాలి. 8/2 అంటే 4. సగం సగం తీసేస్తే ఇక్కడ నుంచి 4 తీసేస్తాం మనం, ఇక్కడ నుంచి 4 తీసేస్తాం. తీసేస్తే మిగిలింది ఏంది? ఈ ప్లేస్ అనమాట. ఈ ప్లేసే మన యావరేజ్ అని చెప్పేసి మనకు తెలుసు. ఈ ప్లేస్ ఎంతో మనకు తెలియాలి ఇప్పుడు. సో చూద్దాం చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మధ్యలోని రెండు సంఖ్యల యావరేజ్ 6 అని చెప్పేసి అన్నాడు. మధ్యలోని అంటే ఇదే కదా, ఇక్కడ నుంచి 4 వెళ్ళిపోయినాయి, ఇక్కడ నుంచి 4 వెళ్ళిపోయినాయి. మధ్యలోని రెండు సంఖ్యలు అంటే ఇదే కదా, ఇది ఇది. ఈ రెండు సంఖ్యల యావరేజ్ ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. ఈ రెండు సంఖ్యల యావరేజ్ 6 ఇవ్వడం జరిగింది కదా. ఈ రెండు సంఖ్యల యావరేజ్ 6 అయినప్పుడు మొత్తం సంఖ్యల యావరేజ్ కూడా 6 అవుతుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడో చూడండి, మధ్యలోని రెండు సంఖ్యల యావరేజ్ 6 అని చెప్పేసి ఇచ్చాడు. మధ్యలోని రెండు సంఖ్యలు అంటే సో చూసుకోండి, 1వ సంఖ్య, 2వ సంఖ్య, 3వ సంఖ్య. మధ్యలోని సంఖ్యలు అంటే ఒకటి 4వ సంఖ్య, ఒకటి 5వ సంఖ్య, అంతేనా? ఒకటి 4వ సంఖ్య, 5వ సంఖ్య. ఎందుకంటే 1, 2, 3, 4, 6, 7, 8. సో మధ్యలోని సంఖ్యలు అంటే ఇవే కదా. ఈ 3 తీసేస్తే మధ్యలోని సంఖ్యలు ఇవి రెండే సంఖ్యలు కదా. ఈ రెండు సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. ఈ రెండు సంఖ్యల యొక్క యావరేజ్ 6 ఇచ్చాడు. సో ఇప్పుడు చూసుకోండి, మనకి ఏమన్నాడు? 8 సంఖ్యల యావరేజ్ మనకు కావాలి. ఎందుకంటే 8 సంఖ్యల యావరేజ్ వస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టే. సో ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో చూసుకోండి, యావరేజ్ ఏమైతుంది అంటే ఇక్కడ నుంచి 4 నంబర్లు తీసేస్తాం, ఇక్కడ నుంచి 4 నంబర్లు తీసేస్తాం. ఈ మిడిల్దే మన యావరేజ్ అనేది కావడం జరుగుతుంది. సో మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు అంటే ఇది ఎన్నో సంఖ్య? 1వ సంఖ్య, 2వ సంఖ్య, 3వ సంఖ్య, 4వ సంఖ్య, 5వ సంఖ్య, 6వ సంఖ్య, 7వ సంఖ్య, 8వ సంఖ్య. క్వశ్చన్ లో డైరెక్ట్ ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చిన యావరేజ్ మన యావరేజ్ కావడం జరుగుతుంది. ఎందుకంటే 4వ సంఖ్య, 5వ సంఖ్య మధ్యలోని సంఖ్యల యావరేజ్ మనకి 6 కాబట్టి ఇక్కడ కూడా 8 సంఖ్యల యావరేజ్ కూడా అంతే కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ 8 సంఖ్యల యావరేజ్ ఎంత అవుతుంది అంటే 6 అవ్వడం జరుగుతుంది. కాబట్టి 6గా తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఎంత? 6 అంటే ఇక్కడ ఎంత అంటే సమ్ ఎంత అంటే 48 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. చూడడానికి మీకు కొంచెం డిఫరెంట్ గా అనిపించవచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ ఫార్మాట్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. చేద్దాం చూడండి. 5 వరుస ఈవెన్ నంబర్స్ A, B, C, D, E అయినా వీటి యొక్క యావరేజ్ ఎంత చెప్పండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆప్షన్ ఏ వచ్చేసరికి 5,
ఇక్కడ A+6 అండ్ ఆ తర్వాత ఆప్షన్ బి వచ్చేసరికి చూడండి ABCDE/5 ఆప్షన్ సి అండ్ ఆప్షన్ సి వచ్చేసరికి A+4 అండ్ ఆప్షన్ డి వచ్చేసరికి చూడండి అబోవ్ ఆల్. సో చూడండి ఈ క్వశ్చన్ కూడా మనం చేద్దాం. సో చూడండి ఇప్పుడు ఫస్ట్ మనకి ABCDE అన్నాడు. ABCDE. సో చూడండి ఇక్కడ ఈవెన్ నంబర్స్ సరి సంఖ్యలు అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా 2, 4, 6, 8, 10. చాలా మెంబర్స్ కి డౌట్ వచ్చు 2, 4, 6, 8 ఎందుకు తీసుకుంటున్నారు, వేరే తీసుకోవచ్చు కదా 20, 22, 26 ఈ విధంగా కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏవి తీసుకున్నా పర్లేదు, నేను ఇవే ఎందుకు తీసుకున్నాను అంటే చిన్న నంబర్స్ కాబట్టి క్యాలిక్యులేషన్ సింపుల్ గా ఉంటుంది కాబట్టి తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి 2 తీసేస్తున్నాం, ఇక్కడ నుంచి 2 తీసేస్తున్నాం. సి అనేది మన యావరేజ్, ఇండైరెక్ట్ గా 6 అనేది మన యావరేజ్. ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ ఏ అంటే ఇక్కడ 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 8 ఇక్కడ 5 ఇంటూ చేస్తే ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇది మనది కాదు. ఇది కాదు అన్నప్పుడు ఆటోమేటిక్ గా అబోవ్ ఆల్ అనేది కూడా కాదు. నెక్స్ట్ చూడండి ఇక్కడ ABCD ఇక్కడ ఇంటూ చేస్తున్నాడు, ఓకే. A+B+C+D+E చేస్తే ఓకే, బై 5 చేస్తే ఓకే, ఎందుకంటే రాశుల మొత్తంపై రాశుల సంఖ్య ఓకే. బట్ ఇక్కడ ఇంటూ చేస్తున్నాడు కాబట్టి ఇది కూడా కాదు, డైరెక్ట్ ఇది అని చెప్పేసి చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఏ అంటే 2, A+4, ఏ అంటే వచ్చేసరికి 2 + 4 అంటే ఇక్కడ మొత్తం 6 కావడం జరుగుతుంది. 6 అంటే సి కాబట్టి సినే మన యావరేజ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది మన ఆన్సర్. చూడండి ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చనే, రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంతకు ముందు వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్సే చెప్తున్నాను. 5 వరుస సంఖ్యల యొక్క యావరేజ్, 5 వరుస సంఖ్యల యొక్క యావరేజ్ ఏ, వీటికి 3 వరుస సంఖ్యలను కలిపిన ఏర్పడే న్యూ యావరేజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. న్యూ యావరేజ్. సో చూడండి ఇంపార్టెంట్ ఇది. సో ఇది కొంచెం క్వశ్చన్ అనేది డిఫికల్ట్ గా ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే 5 వరుస సంఖ్యలు అని చెప్పేసి ఇచ్చాడు. వరుస సంఖ్యలు అంటే డైరెక్ట్ మనం తీసుకోవాల్సింది సహజ సంఖ్యలు. వరుస అంటే ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు ఈవెన్ గానీ ఆడ్ గానీ, కాబట్టి డైరెక్ట్ సహజ సంఖ్యలు తీసుకుంటాం. 5 వరుస సంఖ్యలు నేను ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి. 1, 2, 3, 4, 5 ఇవి 5 వరుస సంఖ్యలు ఉన్నాయి. వీటి యొక్క యావరేజ్ ఏ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ యావరేజ్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ నుంచి 2 తీసేస్తే 3వది యావరేజ్ అవ్వడం జరుగుతుంది. 3 = ఏ ఇవ్వడం జరిగింది. మనకు అంతకంటే ఏమీ లేదు. ఇక్కడ చూసుకోండి 3 = ఏ ఇవ్వడం జరిగింది. వీటికి 3 సంఖ్యలు కలిపిన. సో చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి 4 తీసేస్తాం, ఇక్కడ నుంచి 4 తీసేస్తాం. ఈ మిడిల్లో అదే యావరేజ్ అనమాట. అంటే 4.5 అనేది మన యావరేజ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు యావరేజ్ ఎంత అంటే 4.5. సో మనకు ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తాడు అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తాడంటే ఆప్షన్ ఏ చూడండి A+1, ఆప్షన్ బి ఏమిచ్చాడు అంటే A+2 అండ్ ఆప్షన్ సి A+1.5, ఆప్షన్ డి నన్. ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి మన యావరేజ్ 8 సంఖ్యల యావరేజ్ ఎంత 4.5 అని తెలుసు. మన యావరేజ్ ఎంత 4.5. ఆప్షన్ లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది చూడండి. ఇప్పుడు ఏ అంటే ఎంత 3 కాబట్టి 3 + 1 అంటే 4 కాబట్టి కాదు ఇది. ఇక్కడ 3 + 2 అంటే 5 కాబట్టి కాదు. ఇక్కడ చూసుకోండి 3 + 1.5 అంటే ఇది మన యావరేజ్ కాబట్టి క్లియర్ గా ఇది అని చెప్పేసి చెప్పేయచ్చు. సో చూసుకోండి ఇది. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి ఈ సెషన్ లో నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, దీని యొక్క ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలా మెంబర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. 5 వరుస సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నంబర్స్ వచ్చేసరికి A, B, C, D, E అయినా వీటి యొక్క యావరేజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్స్ కూడా ఇస్తాను, ఆప్షన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చూద్దాం. ఆప్షన్ వచ్చేసరికి చూడండి ఇక్కడ సి అండ్ ఇక్కడ వచ్చేసరికి A+2 అండ్ అక్కడ A+E/2 అండ్ ఆ తర్వాత అబోవ్ ఆల్. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. పెయిడ్ కోర్స్ కావాలంటే డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ చాలా మెంబర్స్ వాట్సాప్లో మెసేజెస్ అయితే చేస్తున్నారు, రిప్లై ఇవ్వడానికి టైం ఉండట్లేదు, క్లాసెస్ చేయడానికి టైం ఉండట్లేదు. మీకోసం క్లాసెస్కి టైం తీసుకొని మరీ చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి. అండ్ ఎవరైతే బై చేయాలి అనుకుంటున్నారో మీకు ఒకవేళ క్లారిటీ లేకపోతే మీరు కామెంట్లో అడగండి, క్లాసెస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకోండి. ఇప్పుడు నాకు ఫోన్ చేసి అడగడం కంటే వేరే వాళ్ళకి అడిగింది నయం. ఎందుకంటే వేరే వాళ్ళు నాకంటే ఎక్కువ క్లారిటీ ఇస్తారు వాట్ ఈస్ అబౌట్ డిడి మ్యాథ్స్ ఛానల్ మ్యాథ్స్ క్లాసెస్ అనేవి. సో మీరు వాళ్ళని అడగచ్చు అండ్ కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు మీ యొక్క అభిప్రాయాన్ని.
అండ్ నెక్స్ట్ చూద్దాం చూడండి. ఖచ్చితంగా నా క్లాసెస్ కావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. నెక్స్ట్ చూద్దాం చూడండి.